హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 6th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ ఓపెన్ చేశాక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ప్రతి మంత్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. నిన్నటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఇది నిన్నటి క్వశ్చన్. దీనికి సంబంధించిన ఆన్సర్ మార్చి 1న. మార్చి 1న ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవంను ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతుంది. సముద్రగడ్డి పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2022లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా ఈ సముద్రగడ్డి దినోత్సవాన్ని మార్చి 1న నిర్వహించడం జరుగుతుంది. టుడే క్వశ్చన్ వీడియో లాస్ట్లో అడుగుతాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే, అత్యంత కఠినమైన జైలు. అమెరికాలోనే అత్యంత కఠినమైన 60 ఏళ్ల కిందట మూతపడిన అల్కాట్రాజ్ జైలును మళ్ళీ తెరవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. కాలిఫోర్నియా ద్వీపంలో ఈ జైలు ఉంది. ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టం. బలమైన సముద్ర అలలతో పాటు అత్యంత చల్లని పసిఫిక్ నీటితో నిండి ఉండే అల్కాట్రాజ్ జైలు ఖైదీలకు నరకం లాంటిది. ద రాక్ అని పిలిచే ఈ జైలులో కరడుగట్టిన నేరగాళ్లను ఉంచుతారు. 1963లో ఈ జైలును మూసివేయడం జరిగిందంట. ప్రస్తుతమైతే అల్కాట్రాజ్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం జరిగింది. అయితే అక్కడున్న జైలును మళ్ళీ ఓపెన్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. లారస్ ల్యాబ్ సీఈఓకు గౌరవ డాక్టరేట్. లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నట్లు జేఎన్టీయు అనంతపూర్ జేఎన్టీయు ఉపకులపతి సుదర్శనరావు తెలపడం జరిగింది. ఇది లారస్ ల్యాబ్ యొక్క సీఈఓ ఎవరంటే సత్యనారాయణ చావా. ఇటీవల లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ చావాకు ఏ యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది అని క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు జేఎన్టీయు యూనివర్సిటీ అనంతపూర్ అని గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ ఎఫ్డీసీకి అంతర్జాతీయ గుర్తింపు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎఫ్డీసీ ప్రఖ్యాత ఫారెస్ట్ స్టీవర్డ్షిప్ కౌన్సిల్ ఎఫ్ఎస్సి ధృవీకరణ పత్రం పొందినట్లు సంస్థ ఎండీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ధృవీకరణతో బాధ్యతాయుత అటవీ నిర్వహణ సంస్థగా తెలంగాణ ఎఫ్డీసీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అని తెలపడం జరిగింది. దేశంలో తొలిసారి ఈ ధృవీకరణ పత్రం పొందిన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఎఫ్డీసీ నిలిచింది. దేశంలోనే తొలిసారి ఫారెస్ట్ స్టీవర్డ్షిప్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థగా ఎఫ్డీసీ నిలిచింది. 1939లో ఈ ఎఫ్డీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధృవీకరణ పత్రం ఉంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ధృవీకరణ పత్రం ఉన్న సంస్థ నుంచి వచ్చే కలప ఆధారిత వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంటుంది అని ఇందులో తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే, ప్రధాన సమాచార కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా జి. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ అనుమతితో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతితో సిఎస్ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు చెందిన ఈయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జన్మస్థలం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం.
అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డుకి పరమేశ్వరన్ అయ్యర్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్కు బోర్డులో భారత్ తరపున తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ సాగర మందు పాత్రలను పరీక్షించిన భారతదేశం. సాగర గర్భం అంటే సముద్ర గర్భం. సాగర గర్భంలో అమర్చే అధునాతన మందు పాత్ర మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ ఎంఐజిఎంను మన దేశం విజయవంతంగా పరీక్షించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల చాలా చూస్తున్నాము, పాకిస్తాన్కి భారతదేశానికి ఉద్రిక్తతల నేపథ్యంలో డైలీ ఒక మిసైల్ని కానీ ఇలా ఏదో ఒక దాన్ని పరీక్షించడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి. అలాగే ఇటీవలే చూసాము, అరేబియా సముద్రంలో యుద్ధ విన్యాసాలు అని. విశాఖపట్నంలోని నేవల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ లాబొరేటరీ దీనిని అభివృద్ధి చేసింది.